హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన ఛానల్లో ఎండాకాలంలో వేసవి తాపాన్ని తగ్గించే తాటి ముంజలతో చల్లగా కూల్గా షర్బత్ను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోను స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 12 లేత తాటి ముంజలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ తాటి ముంజలకు పైనుండే తొక్కను ఇలా తీసివేసుకోండి. ఇలానే అన్ని తాటి ముంజలకు కూడా పై తొక్కు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల షుగర్ని వేసుకోండి. అలాగే 5-6 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు సగం నిమ్మదబ్బను తీసుకొని అందులో నుండి వచ్చే రసాన్ని ఇందులో పిండుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసెస్ని తీసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జా గింజలను ఒక్కొక్క గ్లాస్లో 2 స్పూన్ల చొప్పున వేసుకోండి. మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజల పేస్ట్ని వేసుకోండి. ఒక్కొక్క గ్లాస్లో 5-6 స్పూన్ల చొప్పున వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నన్నారి షర్బత్ని వేసుకుందాం. ఒక్కొక్క గ్లాస్లో 2 స్పూన్ల చొప్పున వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొన్ని కూల్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేయండి. చూడండి, నేను ఇందులోకి ఈ నన్నారి షర్బత్ని యూజ్ చేశాను. మీకు ఈ నన్నారి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. అంతేనండి, మనకి ఎండాకాలంలో వేసవి తాపాన్ని తగ్గించే చల్లని కూల్ తాటి ముంజల షర్బత్ రెడీ అయిపోయింది. ఈ షర్బత్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.